నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో ఉన్న పీఎంజే జ్యువెలరీ బ్రాంచ్లో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శించి దాదాపు 2 కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడినట్లుగా సంస్థ యాజమాన్యం గుర్తించింది. దీంతో షోరూంను మూసివేసి సిబ్బందిని 2 రోజుల నుండి అదుపులో పెట్టుకుని ఆడిటింగ్ నిర్వహిస్తుంది యాజమాన్యం. అయితే అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని అక్రమంగా నిర్బంధించారని వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మకాల్లో అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి రావడంతో ఆడిటింగ్ నిర్వహిస్తున్నామని, పూర్తయ్యాక అన్ని వివరాలు వెల్లడిస్తామని జ్యువెలరీ బ్రాంచ్ సంస్థ క్లస్టర్ మేనేజర్ దీపక్ తెలిపారు. మంచి నేమ్ తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళకి ఇలా అరెస్ట్ చేయడం వల్ల పబ్లిక్లో ఇదైపోతుంది, బ్లేమ్ అయిపోతుంది. ఏం ఆరోపణలు ఈ అబ్బాయి మీద మీ కొడుకు మీద ఏం ఆరోపణ? మా అబ్బాయికి హెల్త్ ఇష్యూ కూడా బాగాలేదు. రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు అలౌ చేయట్లేదు. ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబుల్ అవ్వదు. నాకు హెల్త్ కండిషన్ ప్రాబ్లంగా ఉంది. ఏం చేస్తారు? 3 డేస్ నుంచి సార్, 3 డేస్ నుంచి. ఏం పేరు మీ అబ్బాయి? 3 రోజుల నుంచి 2 రోజుల పని చేయడం ఇక్కడ 2 ఇయర్స్ ఫస్ట్ షాప్ స్టార్ట్ 6 ఇయర్స్ అయింది. ఏం చేస్తారు మీ అబ్బాయి? ఏం పేరు? మేనేజర్ సార్. ఏం పేరు మీ అబ్బాయి పేరు? సిద్ధిరాశ్రీ. ఎలా కొట్టారో తెలుసమ్మా, ఎలా కొట్టారో కొట్టారమ్మా. చూసారా మీ అబ్బాయి? కొట్టారమ్మా. మీ అబ్బాయి చూసారా? చూడండి, అలౌ చేయలేదు. చూడండి, అసలు చూడలేదు. నిజంగా కొట్టారమ్మా, అబద్ధం చెప్పం మేము. ఎన్ని రోజులు అయిందమ్మా? 3 రోజులు అయింది. 3 రోజులు. ఎలా ఎందుకు కొడతారమ్మా చెప్పండి, బాగా ఇబ్బంది పడుతున్నారు. చెప్పండి అమ్మా. ఏ పేరు మా అబ్బాయి? సిద్ధిరాశ్రీ. సిద్ధిరాశ్రీ అమ్మా. ఎంత బాగా చేస్తాడమ్మా స్టోర్లో ఉంటే. ఏ దానికి అసలు లోపల ఎందుకు పెట్టుకున్నారమ్మా వాళ్ళు? ఏం పోయాయని, డబ్బులా, బంగారా, ఏం పోయాయని చెప్పారు? ఏ ఇవ్వలేదు, వాళ్ళ ఆడిట్ కోసం చెకింగ్ కోసం వచ్చారు అంతే. కొట్టాల్సిన అవసరం ఏముంది అని మీరు చెప్పేది కొట్టారన్నారు కదా, కొట్టాల్సిన పని ఏముంది? అసలు ఏం పోయాయని కొట్టారు? ఎందుకు కొట్టాలమ్మా? చెప్పాలి కానమ్మా, అంతేగాని కొడతారమ్మా. అట్లా కొడతారా? కొట్టింది ఎవరమ్మా? ఎవరు కొట్టారమ్మా? లోపల కొట్టారమ్మా. నిజంగా 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్. ఎవరు వచ్చారు? హైదరాబాద్ నుంచి ఎవరు వచ్చారు? ఆడిట్ వాళ్ళ పేర్లు ఏమైనా ఐడియా ఉందా? కంపెనీ వాళ్ళు పేర్లు ఏమన్నా తెలుసు? దీపక్, జీవో ఉన్నది, స్టాఫ్ అందరూ.